చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే వంతెనను వైసీపీ నాయకులు ప్రారంభించడం సరైన పద్ధతి కాదని విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తప్పుపట్టారు. విజయనగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన స్థానిక ఎమ్మెల్యే కిమిడి కల్లా వెంకట్రావుకు తెలియకుండా ఏ అధికారం ఉందని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇంత సాహసానికి ఒడిగట్టారని మండిపడ్డారు. గతంలో ఆదర్శ డిగ్రీ కళాశాల, వెటర్నరీ కళాశాల విషయంలో మేము ఇలాగే చేసామంటూ నాగార్జున ప్రశ్నించారు. వీళ్ళ సంస్కృతి కోసం ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం, చీపురుపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేయడం జరిగింది. అక్కడ సీనియర్ ఎమ్మెల్యే గారు కళా వెంకట్రావు గారు ఇది పూర్తయింది, ఒక మంచి ముహూర్తం పెట్టుకుని ఓపెన్ చేద్దామని చెప్పి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ట్రావెల్ టైం తగ్గించాలి, ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, మేము శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పి మేము పూర్తి చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అక్కడున్న సీనియర్ ఎమ్మెల్యే గారు 10వ తారీఖుకి ఓపెనింగ్ పెట్టుకుంటే నిన్నటి రోజున వైకాపా నాయకులు అందరూ కూడా ఆ బ్రిడ్జ్ మీద నడిచి వాళ్ళ కాలే రిబ్బన్ కటింగ్లు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ టీంలో ఒక మాజీ ఎంపీ గారు కూడా ఉన్నారు. ఇది ఏమి సంస్కృతి అండి? చీపురుపల్లి విషయంకి వస్తే అక్కడ 12 కోట్లతో ఆదర్శ డిగ్రీ కళాశాల కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్న 100 కోట్ల వెటర్నరీ కళాశాల కానీ, మా అమ్మగారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80-90% పనులు పూర్తయ్యాయి. బొత్స సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఆయన ఓపెనింగ్ చేస్తే మేము మాట్లాడామా? ఒక ప్రెస్ మీట్ అయినా చేసామా? లోపలికి వెళ్ళి ఏమైనా హడావిడి చేసామా? మేము ఆ రోజున సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటించాం. మరి ఈ రోజున ఏ అధికారం లేకుండా స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవకుండా, ఇప్పుడున్న ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారిని పిలవకుండా వీరికి వీరే కొబ్బరికాయలు కొట్టడం అనేది మాత్రం ఈ జిల్లాలో సరైన సంస్కృతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.